నమస్తే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ఎన్ హెల్త్వేస్. డియర్ ఫ్రెండ్స్, మాంసాహారం అనేది మన యొక్క ఆరోగ్యాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నదాన్ని విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇదే విషయమై గతంలో ఒక వీడియో చేశాను, చికెన్ డాగ్స్ పార్ట్ 1 అని. అందులోపల ఈ విషయంపై చాలా కళ్ళ కట్టినట్టుగా మన వీడియో లోపల చూపించడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి. దాని యొక్క లింకును కింది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ మాంసాహారం గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఫారాల్లో పెంచినటువంటి కోళ్ళు మేకలు సంబంధించినటువంటి మాంసాహారం గురించి మాట్లాడుకోబోతున్నాం. గతంలో మనం ఎలాంటి మాంసాహారం తినేవాళ్ళం అంటే గ్రామాల్లో ఇళ్లలో పెరిగిన కోళ్ళు మేకల నుండి వచ్చినటువంటి మాంసాహారాన్ని, గుడ్లను మాత్రమే తినేవాళ్ళం. అప్పుడు అలాంటి మాంసాహారం వలన మనకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చేది కాదు. పైపెచ్చు మనకు ఎంతో బలము, శక్తి, ఆరోగ్యం కూడా వచ్చేది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే మాంసాహారం తినడం వలన మనకు జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఒక 24 సంవత్సరాల యువకుడు ఏంటి తన కోరిక అంటే చక్కగా జిమ్ చేసి కండలు తిరిగిన శరీరంతో హ్యాండ్సమ్గా కనిపించాలని. అందుకు అతను అందుబాటులో ఉన్న జిమ్కి వెళ్ళి మాస్టర్ని కలిసి తన మనసులో ఉన్న కోరికని చెప్పాడు. అప్పుడు జిమ్ మాస్టరు ఏమన్నాడంటే, సరే అయితే నేను చెప్పినట్లు చెయ్యి, నీవు ప్రతిరోజు నీకు వీలైనంత చికెన్ తిను. ఇలా చేస్తే నువ్వు అనుకున్న విధంగానే తొందరలోనే చాలా కండలు తిరిగిన వ్యక్తిగా, చాలా హ్యాండ్సమ్గా మారుతావని చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఆ యువకుడు చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తను తినగలిగే అంత చికెన్ తీసుకెళ్లి తింటున్నాడు. ఇలా కంటిన్యూగా 30 రోజులు తిన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే నెమ్మదిగా ఆ యువకునికి జ్వరం రావడం మొదలైంది. హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ని కలిసి మందులు తీసుకున్నాడు. ఇలా 3 రోజులు గడిచింది, కానీ జ్వరం తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. మందులు మార్చి ఇచ్చారు, అయినా జ్వరం తగ్గలేదు. మళ్ళీ 3వసారి హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్స్ కి అనుమానం వచ్చి అదనపు టెస్టులు అన్ని చేసి ఏం చెప్పారంటే, మీ అబ్బాయికి సెప్సిస్ వచ్చింది, అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చింది. మేము ఇచ్చే మందులు పనిచేయట్లేదు, కాబట్టి మేమేం చేయలేమని చెప్పారు. ఆ మాటలు విన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు గుండెలు పగిలినంత పని అయిపోయింది. ఇలా ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్స్ని అడిగితే వారి వద్ద సమాధానం లేదు. చివరికి జరిగినటువంటి విషాద ఘటన ఏంటో చెప్పమంటారా? చివరికి ఆ యువకుడు అదే హాస్పిటల్లో మరణించాడు. అయితే మిత్రులారా, మీ అసలు ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరిగిందని. అవునా, అంత బలంగా, అంత ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ యువకుడు అలా ఎలా మరణించడానికి మీరు ఆశ్చర్యపోకండి. ఇలాంటి మరణాలు ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి యువకులే కాదు, పుట్టినటువంటి శిశులు 2-3 నెలలు నిండినటువంటి పసిపిల్లలు కూడా ఇలా ఏఎంఆర్ వచ్చి చనిపోతున్నారని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కోవిడ్ అనే మహమ్మారి కంటే కొన్ని 100 రెట్లు ప్రమాదకరమైందని వైద్య నిపుణులు చెప్తున్నారు. 2-3 నెలల పసికందులు మాంసం లాంటి ఏమీ తిన్నారు కదా, మరి అటువంటిప్పుడు వాళ్ళకు ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందని అనుకుంటున్నారా? డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ఆలోచన సరైందే, కానీ మీరు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఆలోచించండి. అదేంటంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈ నాన్ వెజ్ తిని ఉండొచ్చు కదా, కాబట్టి అప్పటి ప్రభావం పుట్టిన బిడ్డల మీద పడే అవకాశం చాలా ఉంటుంది. ఒకవేళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనా వాళ్ళకి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, 3-4 సంవత్సరాల పిల్లలకు టైప్ 1 డయాబెటీస్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకోసమే. ఇంకా ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే మార్కెట్లో దొరికే ఈ మాంసాహారం అధికంగా తినడం వలన అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అవేంటి అంటే తీవ్రమైన కిడ్నీ సమస్యలు, కాలేయ సంబంధ సమస్యలు, సంతానలేమి సమస్యలు, నరాల బలహీనతలు, అదేవిధంగా ఆటోఇమ్యూన్ డిసీజులు అయినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే కీళ్ళవాతము మరియు వెన్నుముక సంబంధ సమస్యలు, ఇవే కాకుండా ఆప్టిక్ నర్వ్ డిసీజెస్, సోరియాసిస్, ఇవి కూడా కాక అతి భయంకరమైనటువంటి హార్ట్ డిసీజెస్ మరియు అతి భయంకరమైనటువంటి
క్యాన్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏంటి ఈ మాంసం తినడం వలన ఇన్ని రోగాల, ఇన్ని వ్యాధుల అని మీరు ఆశ్చర్యపోకండి. నేను శాంపుల్లో కొన్ని మాత్రమే మీకు చెప్పాను. అవే కాకుండా డాక్టర్స్ కూడా అంతు చిక్కని వ్యాధులు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నయం కాని వ్యాధులు రావచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఫ్రెండ్స్, ఒక ప్రశ్న మీ మనసును తెలుస్తుంది అనిపిస్తుంది. అది ఏంటి అంటే, మాకు ఎంతో ఇష్టమైన రుచికరంగా ఉండే నాన్ వెజ్ విషపూరితమైంది చెప్తున్నారు, మరి ఇది ఎందుకంటే విషపూరితమైందని. అవునా? మీ బాధ నాకు అర్థమైంది, కానీ నిజం చెప్పక తప్పదు కదా. ఇప్పుడు తినేటువంటి మాంసాహారం వలన మనం కేవలం రుచి మాత్రమే లభిస్తుంది, ఇక ఆరోగ్యము, బలము, శక్తి అనేది మొత్తం గంగలో కలిసిపోవాల్సిందే, అనుమానమే లేదు. అయితే నిజానికి ఇది అంత ప్రమాదకరమైన ఆహారం కాదు, కానీ దీనిని అలా మారుస్తున్నారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయిందంట చందంగా తయారైంది మన యొక్క తెలివితేటలు. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, అందరికీ చౌక ధరలో మాంసం అందించాలి అన్న ఉద్దేశంతో సంకర జాతి వంగడాలను సృష్టించి ఫారాల్లో పెంచుతున్నారు. వాటికి సాధారణ దాన పెట్టి పెంచినట్లయితే వాటికి కానీ, వాటిని యొక్క మాంసాన్ని తిన్న మనకు కానీ ఎలాంటి హాని కలగదు. కానీ కొందరు పెంపకందారులు అధిక లాభాల కోసం చాలా రకాల అడ్డదారులు తొక్కుతున్నారు. అందులో భాగంగానే ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ ని, హార్మోన్స్ ని గ్రోత్ ప్రమోటర్స్ గా వాడుతున్నారు. అవే కాకుండా కొన్ని యాంటీబయాటిక్స్ అయినటువంటి మొనాన్సిన్, సెలినమైసిన్, టెట్రాసైక్లిన్, మైక్రోరైడ్స్, విర్జినమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ ని వాడుతున్నారు. అయితే ఇందులో కొన్ని ఇంజక్షన్ల రూపంలో వాడుతున్నారు, ఇంకా కొన్ని చిన్న మొత్తాల్లో అవి తినేటువంటి ఆహారంలో, దానాలో కలిపి పెడుతున్నారు. ఇలా చేయడం ద్వారా కేవలం 45 రోజుల్లో పిల్ల దశ నుండి 3-4 కిలోల బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఇదిగో ఈ పద్ధతే ఇంతటి ప్రమాదకరమైన ఇన్ని వ్యాధులకు కారణం. వైద్య నిపుణులు చెప్పుతున్న దాని ప్రకారం ఏంటిదంటే, ఏదైనా ఒక పశువుకు ఏదైనా యాంటీబయాటిక్స్ మనం ఒకసారి వాడినట్లయితే దాని యొక్క మాంసాన్ని మనం 14 రోజుల వరకు తినకూడదు. ఎందుకంటే దాని తాలూకు అవశేషాలు అన్ని రోజులు దాని శరీరంలోనే ఉంటాయి కాబట్టి. కానీ మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. అది ఏంటంటే, ఒక బ్రాయిలర్ కోడి ఫారంలో ఉండేది కేవలం 45 రోజులు మాత్రమే. ఆ తర్వాత దాన్ని మార్కెట్కు తీసి కడిగేసి దాని యొక్క మాంసాన్ని అమ్మేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మాంసంలో ఈ యాంటీబయాటిక్స్ అవశేషాలు అనేది 100% ఉండేటువంటి అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. అయితే ఈ యాంటీబయాటిక్స్ ఉన్నటువంటి మాంసాహారం తినడం వలన మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేది ఈ విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. వైద్య నిపుణులు చెప్పుతున్న దాని ప్రకారం యాంటీబయాటిక్స్ ని కంటిన్యూగా రోజుల తరబడి వాడడం ద్వారా ఆ వ్యక్తి బాడీలోని బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ ఈ యాంటీబయాటిక్స్ ని తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తిని పొందుతాయి. అయితే ప్రమాదవశాత్తు ఇంకేదైనా వ్యాధి వచ్చినప్పుడు తిరిగి ఇంకా ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ, మందులు కానీ పనిచేయవు. ఈ స్థితిని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ యువకుడు అలా ఎందుకు మరణించాడు? ప్రపంచవ్యాప్తంగా ఆ చిన్నపిల్లలు అలా ఎందుకు చనిపోతున్నారు? మనకు అతి భయంకరమైనటువంటి ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అన్నటువంటి అన్ని ప్రశ్నలకు మీకు సమాధానం దొరికినట్టే అనిపిస్తుంది నాకు. డియర్ ఫ్రెండ్స్, తెలుసో తెలియకో గత కొంత కాలం నుండి మనం ఇలాంటి మాంసం తింటున్నాం కావచ్చు, కానీ ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తతోని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక ఆట కాదు, అవుట్ అయిన తర్వాత మళ్ళీ మొదటి కాడ నుంచి మొదలు పెట్టడానికి. కాబట్టి ఆలోచించి తినండి, ఆరోగ్యంగా ఉండండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్, నమస్తే.